రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నల్గొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వన్ టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, వెంకట్ నారాయణ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పోకల దశరథ, వన్ టౌన్ కన్వీనర్ బైరు సత్తయ్య గౌడ్, నల్గొండ టూ టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, దూడల భిక్షం, పోతెపాక లింగస్వామి, అక్కనేపల్లి బలరాం, దాసోజు యాదగిరేచారి, అరుణ, మంగళపల్లి కిషన్, చింతా ముత్యాలరావు, కంకణాల నాగిరెడ్డి, పెరికె మునికుమార్, పెరికె నరసింహ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కథం పెట్టాలి. నల్గొండ జిల్లాలో అనేక రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ నల్గొండ అభివృద్ధి శూన్యంగా ఉన్నది. మరి మంత్రి వెంకటరెడ్డి గారిని కలవడం చాలా కష్టంగా ఉన్నది. వారి సమస్యలు కూడా చెప్పుకోవడం చాలా కష్టంగా ఉన్నది. వారి యొక్క ముఖ్యమైనటువంటి ఇద్దరు ముగ్గురు అనుచరుల దుర్మార్గపు పాలన నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉన్నది. మరి అనేక అవకాశాలు ఇప్పించినప్పుడు కూడా మరి నల్గొండను అభివృద్ధి చేయనటువంటి యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ యొక్క ఎస్ఐఆర్తోనే వారి పతనం ఖాయం. వారు పెట్టుకున్నటువంటి దొంగ ఓట్లు కావచ్చు, ఈ యొక్క డబుల్ ఓట్లు కావచ్చు, అనేక సంవత్సరాలుగా వారు అటువంటి డ్రామాకి మొత్తం కూడా తెరబడబోతూ ఉన్నది. ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ నిష్పక్షపాతంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నల్గొండ వన్ టౌన్కు సంబంధించి ఎస్ఐఆర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐఆర్లో భాగంగా ప్రతి బూత్లో బేల్లేటూలను భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. బేల్వలతో కలిసి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళ ఎవరు ఓటు కూడా పోకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బేల్లేటూలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఎస్ఐఆర్ ఇది దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఈ దేశంలో 15 సార్లు జరిగినాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా ఇది ఎస్ఐఆర్ అనగానే వాళ్ళకు వణుకు పుడుతూ ఉంది. ఉదాహరణకి నల్గొండ నియోజకవర్గంలోనే దాదాపు 30 నుంచి 40 వేల ఓట్లు మరి డబుల్ ఓట్లు వాళ్ళు నమోదు చేసుకోలేని పరిస్థితి ఉన్నదంటే ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధి కానీ గతంలో గెలిచిన ప్రజాప్రతినిధి కానీ ఈ నల్గొండలో మరి ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు దొంగ ఓట్లు 40,000 ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు రైతులకు రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పేద విద్యార్థులకు చెల్లించవలసిన 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా 4,000 రూపాయల చొప్పున రైతులకు పూర్తిగా పేద ప్రజలకు అందరూ కూడా పూర్తిగా కూడా మరి ఈ పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బు కూడా చెల్లించక అడిగితే పూర్తిగా కూడా 30% అడుగుతాను. సిగ్గుసేటైన విషయం. ఈరోజు ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. కేంద్రంలో ఏదో జరిగితే మీరు చేసినట్టుగా పూర్తిగా కూడా సమాధానం చెప్పాలి. పూర్తిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి డబ్బులు చెల్లించాలి. 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఇవ్వాలి? మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పెండింగ్ పైసలన్నీ కూడా చెల్లించాలి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. ఇవన్నీ చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఈ నెల చివరి వరకు కూడా గడువిస్తున్నాం, అల్టిమేటం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ నెల చివరి వరకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయనట్లయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నడుం బిగించి ఉద్యమం చేపట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయేంత వరకు కూడా తీవ్రమైనటువంటి పోరాటం ప్రజలకు అండగా ఉండి ఉద్యమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.